సమూయేలుని ఎంతో గొప్ప వ్యక్తిగా దేవుడు వాడుకున్నాడు. సమూయేలుని ఎంతో అద్భుతమైనటువంటి వ్యక్తిగా దేవుడు వాడుకున్నాడు. గొడ్రాళ్ళకి పుట్టినటువంటి సమూయేలు ఎవరికి తీర్పు తీర్చారో తెలుసా? దేవుడు సమూయేలుతో మాట్లాడితే ఈ యొక్క గొడ్రాళ్ళకి పుట్టినటువంటి సమూయేలు అనేటటువంటి వ్యక్తి ఉన్నతమైనటువంటి దేవుని సేవ చేస్తున్నటువంటి ఏలి, ఆ ఏలికి పుట్టినటువంటి కొడుకులకి ఒక గొడ్రాళ్ళకి పుట్టినటువంటి ఒక వ్యక్తి తీర్పు తీర్చాడండి. దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. ఏం మాట్లాడేసా? అయ్యా సమూయేలు అని దేవుడు అతన్ని 3 సార్లు పిలిచాడు. పిలిచిన తర్వాత అతనికి తెలియకపోయినా సరే తన చిన్న వయసులోనే అతను ఎదుగుతా ఉన్నాడు. వయసు వాడు కాదు. దేవుని మందిరంలో ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు తెలుసా? సమూయేలు దేవుని మందిరంలో పవిత్రుడిగా బతుకుతా ఉన్నాడు. సమూయేలులో ఎలాంటి పాపిష్టి పనులు కనపడలేదు కాబట్టి స్వయంగా దేవుడే వచ్చి సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుతూ వచ్చాడని బైబిల్ తెలియజేస్తా ఉంది. ఈరోజు వాక్యాన్ని ప్రతి జాగ్రత్తగా విను. నువ్వు దేవుని భక్తి చేస్తున్నావు మంచిదే, కానీ దేవుని దయను పొందుకుంటున్నావు మంచిదే, కానీ నీ పక్కన ఉన్నటువంటి మనుష్యుల యొక్క దయను కూడా నువ్వు పొందుకోవాలి. ఏంటి? నీ పక్కన ఉన్నటువంటి మనుష్యుల యొక్క దయ కూడా నువ్వు పొందుకోవాలి. ఎలా పొందుకోవాలి? నువ్వు ఎవరితోనైతే మాట్లాడుతున్నావో నీ మాట తీరును బట్టి నువ్వు మంచి వ్యక్తివని ఎదుటి వ్యక్తి నీ మీద దయ కలిగి ఉండాలి. నువ్వు చేస్తున్నటువంటి పనులు లేదా ఏ పనైతే నువ్వు చేయడానికి వెళుతున్నావో ఆ పని చేస్తున్నటువంటి దగ్గర ఎవరైతే నీతో మాట్లాడుతున్నారో, ఎవరైతే నీతో కలిసి పని చేస్తున్నారో వారందరూ కూడా నీ మీద దయ కలిగినటువంటి జీవితం నువ్వు కలిగి ఉండాలి. ఎవరి? నువ్వు మంచి వ్యక్తివని, నీ ప్రవర్తన మంచిదని, నువ్వు మంచివాడివని, నువ్వు ఆదుకునేటటువంటి వ్యక్తివని, నీకు జాలి మనస్సు ఉన్నదని, నీకు అర్థం చేసుకునేటువంటి మనస్సు ఉన్నదని, నీకు నీలాంటి వ్యక్తి ఇంకెవరు లేరు అని నీ మీద మనుషులు కూడా దయ కలిగినటువంటి జీవితంగా నువ్వు జీవించాలి, ఖచ్చితంగా జీవించాలి. దేవుని యొక్క దయ కూడా నీ మీద ఉండాలి. అప్పుడే నువ్వు నేను చేస్తున్నటువంటి ప్రార్థనకి ఖచ్చితమైనటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. అనుకో మాకు ప్రియతండ్రి, భక్తి అంటే నేను దేవునికి మాత్రమే నచ్చితే సరిపోతుంది అనుకో మాకు, భ్రమపడిపో మాకు. నేను భక్తి చేస్తున్నా లేదా నేను ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థన దేవుడికి మాత్రమే నచ్చితే సరిపోతుంది అనుకో మాకు. లేదా నేను డబ్బులు ఉన్నటువంటి వ్యక్తిని దేవుని మందిరానికి వచ్చి కానుకలు ఇస్తా ఉన్నా, లేదా దేవుని మందిరానికి వచ్చి నేను ఎవరు ఇవ్వనటువంటి కానుకలు ఇస్తా ఉన్నా, అయితే దేవుడు అన్నే దీవిస్తాడు అనుకో మాకు. జాగ్రత్తగా విను. దేవుని దగ్గర ఎంత తగ్గించుకొని దేవుని దగ్గర ఒక మంచి వ్యక్తిని ఎంతైతే నువ్వు పేరు తెచ్చుకుంటావో అలాంటి పేరు నీ పక్కన ఉన్నటువంటి మనుషులతో కూడా నువ్వు తెచ్చుకోగలగాలి. నీ పక్కన ఉన్నటువంటి నీతో పని చేసేటటువంటి వారు, నీతో మాట్లాడేటటువంటి వారు, నీతో ప్రయాణం చేసేటటువంటి వారు, నీతో పాటు కూర్చునేటటువంటి వారు, నీతో పాటు నిలబడి పనిచేసేటటువంటి వారందరూ కూడా నీ ప్రవర్తనను బట్టి, నీ జీవిత విధానాన్ని బట్టి మనుష్యులు కూడా నీ మీద దయగలిగినట్లయితే ఏమని? పలానా వ్యక్తి మంచివాడని, పలానా వ్యక్తి లేదా పలానా అమ్మాయి మంచిదని, లేదా పలానా అబ్బాయి మంచిదని, లేకపోతే పలానా వ్యక్తి మంచివాడు అని మనుషుల యొక్క దయ గనక నీ మీద ఖచ్చితంగా ఉండాలి. దేవుని దయ ఒకటే కాదు. ఇక్కడ సమూయేలు అంటా ఉన్నాడు, లేదా సమూయేలు గురించి బైబిల్ చెప్తా ఉంది. బాలుడగు సమూయేలు ఇంకా ఎదుగుచు, చూడండి పెద్దవాడు కాదు, చిన్నవాడే. ఏంటంట? బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచు వచ్చెను. ప్రతి మనిషి కూడా ఈ బాలుడు ఎంత మంచివాడండి, ఈ వ్యక్తి ఎంత మంచివాడండి అని మనుష్యుల దయను కూడా పొందుకున్నాడండి సమూయేలు. ఎవరో తెలుసా? ఒక గొడ్రాలకు పుట్టినటువంటి వ్యక్తి.